I only have death threats in this world. ఎందుకంటే నాకు ఈ లోకములు ఎక్కడ చూచినా మరణకరమైన కీడుకరమైన ప్రణాళికలే కనబడుతూ ఉన్నాయి. I have only death threats toward my holiness. నా యొక్క పరిశుద్ధతకు సంబంధించిన మృత్యువు వంటిదే నాకు కనబడుతూ ఉన్నది. Only death threats towards my marriage. నా యొక్క వివాహానికి సంబంధించి మరణపు కొరలే కనబడుతూ Only ఉన్నాయి. death threats towards my ministry. నా యొక్క సేవా పరిచర్యకి సంబంధించి మరణపు గడియలే కనబడుతూ ఉన్నాయి. Toward my job. నా యొక్క ఉద్యోగానికి కానీ, toward my joy. నా యొక్క ఆనందమునకు కానీ There are death threats. మరణ భయములు ఉండి ఉన్నాయి. And I am suffering today. నేను ఈ రోజున బాధపడుతూ ఉన్నాను. How can my eyes and my heart focus toward your coming? నా కన్నులు నీ హృదయము నీ రాకడ వైపు ఏ విధంగా తదేక దృష్టి నేను నిలపగలను? How can I look upon your coming with this heart which is struggling in this world? ఈ లోకంలో ఈ రకంగా ఇబ్బంది పడుతున్న హృదయముతో నీ యొక్క ఆగమనం కోసమై నేను తదేక దృష్టి నిలిపి ఎలాగూ ఉండగలను? God is compassionate toward us. ప్రభువు మన ఎడల కనికర సంపన్నుడై ఉన్నారు. He is coming to collect us. ఆయన మనల్ని ప్రోగు చేయడం కోసమే వస్తూ ఉన్నారు. Today we are going to call Jesus back soon. ఈరోజు మనము యేసు త్వరగా తిరిగి రమ్ము అని పిలువనయ్యున్నాము. We are going to call him back very soon. త్వరగా తిరిగి రమ్మని పిలువనయ్యున్నాము. Revelation 22:12 he says, ప్రకటన 22:11 ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, Behold, I am coming soon. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. But today అయితే ఈ రోజున we are here to say, Lord, come soon. మనం ఇక్కడ ఏం చెప్పనయ్యున్నామో తెలుసా? ప్రభువా త్వరగా తిరిగి రమ్ము అని చెప్పనయ్యున్నాం. Jesus is eager to come. యేసు రావడానికి త్వరపడుతూ ఉన్నారు. But today it's all about us inviting the Lord to come very quickly. అయితే ఆయన త్వరగా తిరిగి రావడానికి ఆహ్వానించడం కోసం అంతా కూడా మన మీద ఆధారపడి ఉంది. We are going to pull him to us. మనం ఆయన మన యొద్దకు లాగనయ్యున్నాం. We are going to call and groan and beg, asking the Lord to come to us. ప్రభువా మా యొద్దకు రండి అని మనము గట్టిగా మొర్రపెట్టి భిక్షాటన చేస్తున్నట్టుగా బ్రతిమలాడుతూ పిలువనయ్యున్నాం. We are going to show him our urgency. మన యొక్క అత్యవసర పరిస్థితిని మనము ఆయనకు చూపించనయ్యున్నాం. And we are going to praise over his coming. మనము ఆయన యొక్క ఆగమనాన్ని ఎంతగానో సంభ్రమాశ్చర్యాలతో జరుపుకొనయ్యున్నాం. You would have seen in a VCD when me and Sharon were little. నేను షారోను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఆ VCDలు చూచి ఉంటారు. We used to introduce every song. ప్రతి పాటను పరిచయం చేస్తూ ఉండేవారం. And before one segment, Sharon quickly took the phone. ఒక సెగ్మెంట్కి ముందుగానే షారోన్ త్వరగా ఆ యొక్క ఫోన్ తీసుకొని, She told me, I want daddy here. ఆవిడ నాకు చెప్తూ ఉన్నారు, నాన్నగారు ఇక్కడ వెంటనే రావాలి, I want to hear a story from him. వచ్చి నేను చెప్పే కథ వినాలి, Enough of you talking. నువ్వు మాట్లాడడం ఇక నాకు చాలు. And she called and said, Daddy, I want you here right now. వెంటనే ఆవిడ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు వెంటనే మీరు ఇక్కడికి వచ్చేయాలండి. And dad said, I am at work. Okay, because you're calling, I'll come in 5 minutes. నాన్నగారు అంటారు కదా, నేను పని చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు పిలిచావు కాబట్టి 5 నిమిషాల్లోనే ఎక్కడికి వచ్చేస్తాను. 5 minutes, sir. 5 నిమిషాలా? I can't wait that long. నేను అంతసేపు వెయిట్ చేయలేను. Come right now, quickly. ఇప్పుడే త్వరగా వచ్చేయండి. Kept the phone. ఫోన్ పెట్టేసింది. Only the command was given. ఆజ్ఞ మాత్రమే జారీ చేశారు. And dad had to come running. నాన్నగారేమో పరిగెట్టుకుంటూ రావాల్సి వచ్చింది. Today, why not you call your father? ఈ రోజున మీరు మీ తండ్రిని ఎందుకు పిలవకూడదు? Daddy, please come quickly. నాన్నగారు త్వరగా తిరిగి రండి. Please come quickly. దయచేసి త్వరగా తిరిగి రండి. I want to see you. నేను నిన్ను చూడాలి ప్రభువా. I want to listen to a story from you. నేను మీ యొద్ద నుంచి కథను వినాలి ప్రభువా. So many people in the Bible days listen to your stories, Lord. బైబిల్లో అనేక మంది ప్రజలు ప్రభువా మీ యొక్క కథనాలు వారు ఆలకించగలిగారు. So many of them received your kisses, Lord. వారిలో అనేక మంది ప్రభువా మీ దగ్గర నుంచి ముద్దును స్వీకరించారు. So many of them were healed by you. వారిలో అనేక మంది మీ ద్వారా స్వస్థపరచబడ్డారు. I want to experience you, Lord Jesus. తండ్రి అయిన యేసయ్య మిమ్ము నేను అనుభూతి చెందాలి. Daddy, come quickly. నాన్నగారు త్వరగా రండి. Please come to me. దయచేసి నా చెంతకు రండి. Come and hold me, Lord. వచ్చి నన్ను చేపట్టుకోండి ప్రభువా. Come and hold me like a mother hen holds her children. వచ్చి తల్లి తన బిడ్డలను ఏ విధంగా చేపట్టుకుంటుందో అలాగే నా యొద్దకు వచ్చి మీరు నన్ను చేపట్టుకోండి ప్రభువా.
Psalm 145:18 says, 145వ కీర్తన 18వ వచనం చెప్తోంది, the Lord is near to all those who call upon him. ప్రభువు తనను పిలిచే వారందరికీ కూడా ఆయన సమీపస్తునిగా ఉన్నాడు. Oh, all those who call upon him in truth. ఆయనకు నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపస్తుడు. The Lord is so near to them. ప్రభు వారికి అత్యంత సమీపంగా ఉన్నారు. I'm a God who is near, I'm not a God who is far away. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను దూరంగా ఉన్న దేవుడును కాదుగా, నేను సమీపస్తునిగా ఉన్న దేవుడునై ఉన్నాను. I am near to all those my loving children who call upon me. నన్ను పిలిచే నా ప్రియమైన బిడ్డలందరికీ కూడా నేను అత్యంత సమీపస్తునిగా ఉండి ఉన్నాను. I come very soon to them. నేను చాలా త్వరగా వారి చెంతకు వస్తాను. We see Daniel prophesying about Jesus is coming. దానియేలు యేసు యొక్క రాకడను గురించి ప్రవచించడాన్ని మనం చూడగలుగుతాం. Job calling a mediator between God and man. యోబు మనిషికి దేవునికి మధ్యవర్తిగా దేవుని పిలవడాన్ని మనం చూస్తాం. Calling on Jesus. యేసును పిలుచుట. Isaiah calling on Jesus. యెషయా యేసును పిలవడాన్ని మనం చూస్తున్నాం. Hannah calling on Jesus. యేసుని హన్నా పిలవడం చూస్తున్నాం. Simeon waiting for Jesus. సమయోను యేసు కోసం ఎదురు చూడడం మనం చూస్తున్నాం. Jonah being a sign for the coming of Jesus. యోనా యేసు ఆగమనమునకు సూచనగా ఉండి ఉన్నాడు గదా. They all said, Jesus come soon. వారందరూ పిలిచి ఉన్నారు, యేసు త్వరగా రమ్ము అని ఉన్నారు. Come soon. త్వరగా రండి. This was in the first coming. ఇది మొదటి రాకడకు సంబంధించి. That they were longing to see the Savior. అయితే వారు రక్షకుని చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Longing to see their God in flesh. వారి దేవుణ్ణి శరీర ఆకారంతో చూడడానికి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Longing to feel him. ఆయనను అనుభూతి చెందడం కోసం ఎదురు చూస్తున్నారు. Yes, my friends. అవును స్నేహితులారా, They lived their lives for it. వారి జీవితాలు అందుకోసమే వారు జీవించారు. Today, ఈ రోజున Jesus calls his call to bring Jesus. యేసు పిలుచున్నాడు పరిచర్య యేసుకును తీసుకుని రావడం కోసమే నిలిచి ఉన్నది. We are called by the Lord to bring him back soon. మనం ఆయన్ని త్వరగా తిరిగి తీసుకుని రావడం కోసమే పిలువబడిన ప్రజలుగా ఉండి ఉన్నాం. We are the ones God is saying, call him back soon. ఇదిగో ఆ దేవుని త్వరగా తిరిగి పిలవండి దేవుడు మనకే సెలవిస్తూ ఉన్నారు. Call me to you, says Jesus. యేసు సెలవిస్తున్నారు, మీ యొద్దకు నన్ను పిలవండి. Call unto me. నాకు మొర్ర పెట్టుము, and I will answer you. నేను మీకు జవాబు అనుగ్రహించేదను. He is waiting to come to us. మన యొద్దకు రావడం కోసం ఆయన వేచి ఉన్నారు. And so today God is giving us this new calling. కనుక దేవుడి రోజున మనకు ఒక నూతనమైన పిలుపును అనుగ్రహిస్తూ ఉన్నారు. To prepare for his coming. ఆయన రాకడ కోసం ఆయుత్తపరచబడాలి. And to pull Jesus onto this earth. యేసుని ఈ భూమి మీదకి మరలా తిరిగి లాగి తీసుకుని రావాలి. To pull Jesus toward us. యేసును మన వైపుకు లాగుకోవాలి. So we are here to praise him for that this morning. కనుక అందుకోసం ఆయన స్తుతించటానికే మనం ఇక్కడ ఈ ఉదయకాలం ఉండి ఉన్నాము. We are here to praise him for his coming. ఆయన రాకడను బట్టి ఆయన స్తుతించటానికే మనం ఇక్కడ ఉండి ఉన్నాము. And we are here to live toward his coming. ఆయన రాకడ కోసమై జీవించుచూ ఉన్న వారి వలె మనం ఇక్కడ ఉన్నాము. God is changing our mindset. దేవుడు మన మానసిక స్థితిని మార్చివేయిచూ ఉన్నారు. To look heavenward. పరలోకం వైపు చూచి నిమిత్తమే. To look toward his coming. ఆయన రాకడ వైపు చూచి నిమిత్తమే. To live toward it. ఆయన కోసం జీవించడం కోసమే. You might say, I have no vision or focus towards the second coming of the Lord. మీరు అనుకోవచ్చు కదా, యేసు రెండవ రాకడకు సంబంధించిన దర్శనం గాని ఏకాగ్రత గాని నాకు లేదనుకుంటున్నారేమో. I am living like I have no focus toward it. నాకు ఏమాత్రం ఏకాగ్రత తదేక దృష్టి లేకుండా నేను జీవిస్తూ ఉన్నాను. Because I only have death threats in this world. ఎందుకంటే నాకు ఈ లోకములు ఎక్కడ చూచినా మరణకరమైన కీడుకరమైన ప్రణాళికలే కనబడుతూ ఉన్నాయి. I have only death threats toward my holiness. నా యొక్క పరిశుద్ధతకు సంబంధించిన మృత్యువు వంటిదే నాకు కనబడుతూ ఉన్నది. Only death threats towards my marriage. నా యొక్క వివాహానికి సంబంధించి మరణపు కొరలే కనబడుతూ Only ఉన్నాయి. death threats towards my ministry. నా యొక్క సేవా పరిచర్యకు సంబంధించి మరణపు గడియలే కనబడుతూ ఉన్నాయి. Toward my job. నా యొక్క ఉద్యోగానికి కానీ, toward my joy. నా యొక్క ఆనందమునకు కానీ There are death threats. మరణ భయములు ఉండి ఉన్నాయి. And I am suffering today. నేను ఈ రోజున బాధపడుతూ ఉన్నాను. I am suffering inside today. నేను అంతరంగములు ఈ రోజున బాధపడుతూ ఉన్నాను. Death threats towards my marriage. నా యొక్క వివాహం వైపునకు మరణ భయములు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. Death threats of childlessness.
బిడ్డలు లేదనే మరణ భయం నన్ను వెంటాడుతోంది. Death threats of failure. అపజయమనే మరణ భయం నన్ను వెంటాడుతోంది. Death threats of never being healed. ఎప్పటికీ స్వస్థపరచబడను అనే మరణ భయం నన్ను వెంటాడుతూ ఉన్నది. Death threats of losing my faith. నా యొక్క విశ్వాసాన్ని కోల్పోతారనే మరణ భయం వెంటాడుతూ ఉన్నది. Death threats toward my prayer life. నా యొక్క ప్రార్థనా జీవితానికి సంబంధించిన మరణ భయం వెంటాడుతోంది. I am not able to do these things. నేను ఈ కార్యములను చేయలేకపోతున్నాను. Death threats of sin. పాపానికి సంబంధించిన మరణ భయం. Suffering today, Lord. ఈ రోజున బాధపడుతూ ఉన్నాను ప్రభువా. How can my eyes and my heart focus toward your coming? నా కన్నులు నీ హృదయము నీ రాకడ వైపు ఏ విధంగా తదేక దృష్టి నేను నిలపగలను? How can I look upon your coming with this heart which is struggling in this world? ఈ లోకములో ఈ రకంగా ఇబ్బంది పడుతున్న హృదయముతో నీ యొక్క ఆగమనం కోసమై నేను తదేక దృష్టి నిలిపి ఎలాగూ ఉండగలను? But my friends, కానీ స్నేహితులారా, the Lord is compassionate toward us. ప్రభువు మన ఎడల కనికర సంపన్నుడై ఉన్నారు. He is coming to collect us. ఆయన మనల్ని ప్రోగు చేయడం కోసమే వస్తూ ఉన్నారు. Whatever death threat might be upon you today, ఈ రోజున ఇటువంటి మరణ భయము మీ మీద ఉండి ఉన్నప్పటికీ, as in James 4:8, యాకోబు 4:8 ప్రకారం, just right now draw near to God, కేవలం ఇప్పుడే దేవునికి అత్యంత సమీపముగా రండి, and He will draw near to you. ఆయన మీకును సమీపంగా వచ్చేస్తారు. Draw near to Him ఆయనకు సమీపంగా రండి, and try Jesus. యేసును ప్రయత్నం చేసి చూడండి. He will draw near to you. ఆయన మీకు సమీపంగా వచ్చేస్తారు. Nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side, to thy precious bleeding side. Thank you, Jesus. వందనములు యేసయ్యా. As we draw nearer, మనం ఆయన సమీప్యానికి వస్తూ ఉండగా He draws near to us, ఆయన మన సమీప్యానికి వచ్చేస్తారు. and He is compassionate. He will heal us. ఆయన కనికర సంపన్నుడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తారు. Participate in His coming this morning. ఈ ఉదయకాలం ఆయన రాకడలో మీరు పాలి భాగస్థులు కండి. And when you become a participant, మీరందులో పాలి భాగస్థులై ఉన్నప్పుడు you receive the promises that He has made towards His end time. ఆయన అంచె దినాల కోసం మీ కోసం చేసిన వాగ్దానములను మీరు స్వీకరించగలుగుతారు. In Joel 2:28, యోవేలు 2:28 as He has said, ఆయన సెలవిచ్చిన రీతిగా He will pour out His Spirit and anoint you in the anointing of the end times. ఆయన అంచె దినాలకు సంబంధించిన అంత్యకాలపు అభిషేకాన్ని మీ అందరి మీద కృమ్మరిస్తారు. He will make you prophesy the acts that are to happen. జరగవలసి ఉన్న కార్యములను గురించి మీరు ప్రవచనం చెప్పేలా ఆయన చేస్తారు. The acts that are to happen for the preparation of His coming. ఆయన రాకడ కోసం సంసిద్ధం చేయవలసిన కార్యములను మీరు ప్రవచనం చెప్పేలా చేస్తారు. He will make you prophesy those acts. అటువంటి కార్యములను మీరే ప్రవచనం చెప్పేలా చేస్తారు. He will make you prepare His kingdom so that He can come soon. మీరు ఆయన తిరిగి రావడం కోసం ఆయన రాజ్యాన్ని సంసిద్ధం చేసేలా ఆయన చేయనయ్యున్నారు. He will make you live heavenward and transform a dead and depressed spirit. మీరు ఆయన రాజ్యం యొక్క సంసిద్ధత కోసం మృతతుల్యమైన ఒత్తిడిలోనైన ఆత్మలో నుంచి రూపాంతరం చెందేలా ఆయన మీకు చేయనయ్యున్నారు. As He has said in verse 32, 32 ఆయన సెలవిచ్చిన రీతిగా all those who call upon His name shall be saved. ఆయనను పేరు పెట్టి పిలిచిన వారందరూ కూడా రక్షించబడెదరు. There will be deliverance.
విడుదల ఉంటుంది. Deliverance from our dead threats. మన యొక్క మృతతుల్యమైన భయముల నుంచి మనకు విడుదల ఉంటుంది. From our death threats, but I've already called it dead threats. మరణకరమైన భయాలను ముందుగానే నేను మృతతుల్యమైన భయాలు అన్నట్టుగా పిలిచి ఉన్నాను కదా, because they have lost its power. ఎందుకంటే అవి వాటికి సంబంధించిన శక్తిని కోల్పోయాయి. When you look toward his coming and become a participant in it. మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ పాలి భాగస్థులు కావాలని కోరుకున్నప్పుడు అలాగున జరుగుతోంది. When you participate in his second coming. మీరు ఆయన రెండవ రాకడలో పాలి భాగస్థులైనప్పుడు. When you pull him towards you. మీరు ఆయనను మీ వైపు లాగుకొని ఉన్నప్పుడు. The death threats will become dead threats. మరణకరమైన భయాలన్నీ కూడా మృతతుల్యమైన భయాలుగా మారిపోతాయి. As this anointing in Joel 2:28, as God gives us deliverance. యోవేలు 2:28లో అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆయన మనకు విడుదలను అనుగ్రహించనయ్యున్నారు. This anointing delivers us. ఈ అభిషేకం మనకు విడుదల అనుగ్రహిస్తోంది. And it makes us prophesy. అది మనలను ప్రవచనములు చెప్పేలా చేస్తోంది. Prophesy his mighty acts. ఆయన బలీయమైన కార్యములను ప్రవచనం చెప్పేలా చేస్తోంది. Prophesy God's solutions in your prayer for people. మీరు ప్రజల కోసం చేసే ప్రార్థనలో దేవుని యొక్క పరిష్కారములను మీరు ప్రవచించేలా చేస్తోంది. Prophesy what God is showing them to do. వారికి దేవుడు ఏం చేయమని చూపిస్తున్నారో దానిని మీరు ప్రవచనం చెప్పేలా చేస్తోంది. Prophesy for your family. మీ కుటుంబం కోసం ప్రవచించేలా చేస్తోంది. Prophesy for yourself. మీకోసం మీరు ప్రవచించుకునేలా చేస్తోంది. God gives such grace. దేవుడు అటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. Through this end time anointing. ఈ యొక్క అంచె దినాల అభిషేకము ద్వారా Instead of suffering in the death threats. ఈ యొక్క మరణకరమైన భయాల్లో భయపడుతూ బాధపడుతూ ఉండడం కంటే బదులుగా You rise up heavenward. మీరు పరలోకం వైపు పైకి లేవండి. To accomplish his mighty acts. ఆయన బలీయమైన కార్యములను సంపూర్తి చేయడానికి. It is not for someone else, my friends. నా స్నేహితులారా, ఇది మరెవరికో కాదు. He is giving us that grace this morning. ఆయన అటువంటి కృపని ఉదయకాలమే మనకు అనుగ్రహిస్తున్నారు. Grab it. దాన్ని చేపట్టుకోనండి. Grab it. దాన్ని చేపట్టుకోనండి. Rise above this world. ఈ లోకం కంటే ఉన్నతమైన స్థాయికి పైకి లేవండి. Rise above the troubles. సమస్యల కంటే ఉన్నతమైన స్థాయికి పైకి లేవండి. And there will be deliverance. అప్పుడు అక్కడ మీకు విడుదల ఉంటుంది. Instead there will be rejoicing for you. దానికి బదులుగా మీకు గొప్ప ఆనందం ఉంటుంది. Great things await you. గొప్ప కార్యాలు మీ కోసం ఎదురు చూస్తాయి. Become a participant. కనుకనే ఆ రాకడలో పాలి భాగస్థులు కండి. And pull the Lord towards you. ప్రభువును మీ వైపునకు లాగుకొనండి. In Matthew 25 we read a story from Jesus. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు చెప్పిన కథను మనము చదవగలుగుతాము. As a master distributed different talents to 3 servants. యజమానుడు 3 దాసులకు వివిధ రీతులతో తలాంతులను పంచిపెట్టినప్పుడు As 2 of them multiplied their talents of money. వారిలో 2 ధనమనబడిన ఆ తలాంతులను వర్ధిల్లింప చేసి ఉన్నారు. One man becomes so depressed because he got little. ఒక వ్యక్తి మాత్రం తనకు తక్కువ వచ్చిందని చాలా ఒత్తిడికి లోనై బాధపడుతున్నాడు. But the master had given them according to their ability. కానీ ఆ యొక్క యజమానుడు వారి యొక్క సామర్థ్యము చొప్పుననే వారికి అనుగ్రహించి ఉన్నాడు. He became so depressed. అతడు చాలా నిరాశకు లోనయ్యాడు. He had no faith towards the future. అతనికి భవిష్యత్తు మీద ఏ మాత్రము కూడా విశ్వాసమే నమ్మికే లేదన్నట్టుగా ఉంది. He thought no good can come. అతను అనుకున్నాడు, ఇక నాకు ఏ మంచి రానే రాదు అనుకున్నాడు. Buried it and became complacent. దానిని భూమిలో స్థాపితం చేసి ఏ పని చేయని వాడయ్యాడు. When the master came, he gave it back to him. యజమాని తిరిగి వచ్చినప్పుడు దానిని తీసి మరలా అతనికి ఇచ్చాడు. But the master was not happy that he got back what he gave. కానీ యజమానుడు తను ఇచ్చిన దాన్ని మరలా తిరిగి తీసుకోవడంలో ఆయన సంతోషంగా లేడు, ఆయన ఆనందంగా లేడు. He told him, shouldn't you have increased this with interest? ఆయన అడుగుతున్నాడు, దీనిని వడ్డీ చేత పెంపొందింప చేయవలసింది కదా. Shouldn't you have increased it? నువ్వు దీన్ని వృద్ధి చేయవలసింది కదా. What good have you done? నువ్వు చేసినది ఏం మంచి పని. What good are you to me?
నువ్వు నాకు ఏం మేలు చేశావు? What I have given, there has been nothing back from you. నేను నీకు చేసిన దాంట్లో నువ్వు నాకు తిరిగి ఏమీ కూడా చేయలేదు. My friends, నా స్నేహితులారా, it is not enough that we are complacent and living with what we have. మనము కలిగి ఉన్న దాంతో మనం ఏ విధంగా జీవిస్తున్నామో అలా జీవిస్తే సరిపోదు. He wants us to start working to multiply what we have. మనము కలిగి ఉన్న దాన్ని గుణకార రీతిలో వర్ధిల్లింప చేయాలని ఆయన మన పట్ల కోరికను కలిగిన దేవునిగా ఉండి ఉన్నాడు. And produce for the kingdom of God. దేవుని రాజ్యం కోసం ఉత్పత్తి చేయాలని ఆయన కోరుచూ ఉన్నాడు. So that the kingdom of God can be prepared for his coming. తద్వారా దేవుని యొక్క రాజ్యము ఆయన రాకడ కొరకై ఆయత్తపరచబడుతోంది. The train of the kingdom of God is moving. దేవుని రాజ్యం అనే బండి ముందుకు కదులుతూ ఉన్నది. And if we are stationary, we will be left behind. మనం గనక కదలకుండా నిలిచి ఉన్నట్లయితే వెనకనే అలాగున మిగిలిపోతాం. Let us ask the Lord. కనుక మనం ప్రభువుని అడుగుదాం. Let this complacent spirit leave from me. ప్రభువా, ఈ బద్ధకస్తునిగా ఏ పని చేయకుండా నిర్లిప్తంగా Say దించండి. it and proclaim this morning. ఈ ఉదయకాలం ప్రకటిస్తూ అలాగున ప్రార్థన చేస్తూ ఉండండి. There shall be no complacency within me. ఇక నాలో ఏమాత్రం ఫిర్యాదులు చేసే విధానం, బద్ధకస్తునిగా ఉండే విధానం ఉండనే కూడదు. I shall produce and multiply for the kingdom of God. నేను దేవుని రాజ్యం కోసం గుణకార రీతిలో ఉత్పత్తిని చేసేవానిగా ఉండి తీరాలి. As you say that, the anointing will come and lift you up. మీరు అలా చెప్తూ ఉండగానే అభిషేకం మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇంకనూ పైకి లేవనెత్తుచూ ఉంటుంది. Then the anointing shall start working. అప్పుడు అభిషేకం పని చేయడం ఆరంభిస్తుంది. He will drive you to do the things that God wants you to do in your life. దేవుడు మీ జీవితంలో చేయగోరుకున్న కార్యాలు ఆయన చేయడానికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. Give you projects to do. మీరు చేయడానికి మీకు ప్రాజెక్టులు ఇస్తారు. Give you help for others to do. ఇతరుల ద్వారా చేయించుకోవడం కోసం మీకు సహాయం అనుగ్రహిస్తారు. Pray and comfort someone. ప్రార్థించి మరెవరినైనా ఆదరించండి. Use you in a great measure. మిమ్మల్ని గొప్ప మోతాదులో ఆయన వినియోగించుకుంటారు. And perform the acts that has never been seen before. గతంలో ఎప్పుడూ చూడని గొప్ప కార్యములను మీ చేత జరిగిస్తారు. Even the acts that we doubt when we see a person in turbulent condition. ఒక వ్యక్తిని చూచినప్పుడు కలవరము ఇబ్బందికరమైన సమయాల్లో కూడా ఇతడు ఈ కార్యాలు చేయగలడా అని ఆశ్చర్యపోతాం. కానీ అట్టి కార్యములను దేవుడు ఆ పరిస్థితుల్లోనే అతని చేత జరిగిస్తాడు. Will my prayer bring a deliverance to such a person? నా ప్రార్థన అటువంటి వ్యక్తికి ఏమాత్రమైనను విడుదలను తీసుకుని వస్తుందా అని మనకు అనిపించిన సందర్భాలలో Holy Spirit will rise up and say, yes, it will. పరిశుద్ధాత్ముడు పైకి లేచి నిలిచి చెప్తాడు, అవును, అది అలాగున చేయగలుగుతోంది. Pray, my child. నా బిడ్డ, ప్రార్థన చేయము. And he will be delivered. అతడు ఆ రీతిగా విడుదల పొందుకుంటాడు. She will be saved. ఆవిడ ఆ రీతిగా రక్షించబడతారు. You will build for the kingdom of God. మీరు దేవుని యొక్క రాజ్యం కోసమై నిర్మాణము చేయబడతారు. And you will prepare it for the coming of the Lord. మీరు ప్రభు యొక్క రాకడ కోసం దాన్ని సంసిద్ధం చేస్తారు. Such an anointing is coming this morning. అటువంటి అభిషేకం ఈ ఉదయకాలం మన మధ్యకు వచ్చేస్తూ ఉన్నది. Praise him for Jesus is coming. యేసు తిరిగి రానయ్యున్నందుకు ఆయన్ని స్తుతిస్తూ ఉండండి. Praise him for this anointing is coming upon you to prepare for it. ఈ అభిషేకం అందుకోసం సంసిద్ధం కావడానికి మీ మీదకు వస్తున్నందుకే ఆయన్ని స్తుతిస్తూ ఉండండి. Even with the work of your hands. మీ చేతి యొక్క పనులతో పాటుగా Call Jesus back soon. యేసును మరలా తిరిగి రమ్మని పిలవండి. Not only with your lips, కేవలం మీ పెదవులతో మాత్రమే but కాదు, with the work of your hands. మీ చేతి పనులతో ఆ రీతిగా ఆయనను పిలవండి. Pull Jesus towards you. యేసును మీ వైపుకు మీరు లాగుకొనండి. Pull Jesus towards us. యేసును మన వైపుకు మనము లాగుకుందాము. Let us rejoice in his coming. మనం ఆయన రాకడ యందు ఆనందించే వారిగా ఉందాము. Let us say, thank you, Lord, for coming. మనం చెప్దాం, ప్రభువా వస్తున్నందుకే మీకు వందనములు. Shall we stand wherever we are right now? మనం ఎక్కడున్నా అక్కడే ఇప్పుడే లేచి నిలబడదామా? God is going to heal you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నారు. He's moving through your bodies. ఆయన మీ దేహము గుండా సంచారం చేయిచూ ఉన్నారు. Moving through your bodies. మీ దేహాల్లో సంచారం చేయిచూ ఉన్నారు. Right now, tell him what you want. ఇప్పుడే మీకు ఏం కావాలో మీరు ఆయనతో చెప్పండి. He will show the
power of his deliverance. ఆయన తన విడుదల శక్తిని మీకు కనబరిచే దేవుడై ఉన్నారు. God is coming anxiously. దేవుడు త్వరపడుతూ మీ యొద్దకు వచ్చేస్తూ ఉన్నారు. Eagerly. చాలా త్వరపడుతున్నారు. Urgently. చాలా అత్యవసరంగా వస్తున్నారు. Heal your children, Lord. మీ బిడ్డల్ని స్వస్థపరచండి ప్రభువా. Touch them right now. వారిని ఇప్పుడే తాకండి ప్రభువా. In the parts where they're suffering. వారు ఎక్కడైతే బాధపడుతున్నారో అక్కడ. Let the heart start to work normally. ఇక మీద గుండె సక్రమంగా పనిచేయడం ఆరంభించును గాక. Let the nerves become normal. నరములు అత్యంత సామాన్యంగా మార్చబడును గాక. Twisted parts of the body become normal. మెలితిరిగిపోయిన దేహ భాగాలు ఇక సహజ సిద్ధంగా మార్చబడును గాక. Those who cannot speak normally speak the praises of God. ఎవరైతే సక్రమంగా మాట్లాడలేరో వారు సహజ సిద్ధంగా దేవుని స్తుతిస్తూ మాట్లాడుదురు గాక. Those who are praying for beauty become beautiful. ఎవరైతే సౌందర్యం కోసం ప్రార్థన చేస్తున్నారో వారు సౌందర్యవంతులవుదురు గాక. Make them beautiful with the glory of God. దేవుని మహిమ చేత వారిని సౌందర్యవంతంగా చేయండి ప్రభువా. Heal their skin, Lord. వారి చర్మాన్ని స్వస్థపరచండి ప్రభువా. Heal their skin, Lord. తండ్రి వారి చర్మాన్ని స్వస్థపరచండి. Turn it pure. దాన్ని స్వచ్ఛమైనదిగా మీరు Thank మార్చండి. you, Jesus, for your miracles are falling. తండ్రి కురంభరించబడుతున్న మీ అద్భుతాల కొరకై మీకు వందనములు. Truly, as we sang, Jesus loves Jerusalem. నిజంగా యేసు యెరూషలేమును ప్రేమిస్తున్నాడని మేము పాట పాడిన రీతిగానే He loves his people. ఆయన తన ప్రజల్ని ప్రేమించుచూ ఉన్నారు. He loves you this morning. ఈ ఉదయకాలం ఆయన మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. And he has come to heal you first. ఆయన మొదటిగా మిమ్మును స్వస్థపరచు నిమిత్తమే వచ్చి ఉన్నారు. He has come to set you free first. ఆయన మొదటిగా మీకు విడుదల ఇవ్వడం కోసమే వచ్చి ఉన్నారు. Let the eyes open to normal vision. ఇప్పుడే సామాన్యమైన దృష్టి కొరకే కన్నుగుడ్లు తెరవబడును గాక. Let every non-performing organ be revived in Jesus' name. పని చేయని ప్రతి అవయవము కూడా ఇప్పుడే యేసు నామములో నూతనమైన శక్తిని సంతరించుకొనును గాక. Touch the womb and heal it, Lord. తండ్రి గర్భాన్ని ముట్టండి, దాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. Let a child be birthed for all those waiting. ఎవరైతే వేచి ఉన్నారో వారందరికి కూడా బిడ్డలు జన్మించుదురు గాక. And the marriage be healed in Jesus' name. వారి వివాహం యేసు నామములో స్వస్థపరచబడును గాక. Every problem that they're not able to share with their spouse. వారి జీవిత భాగస్వామితో వారు పంచుకోలేకుండా ఉన్న ప్రతి విధమైన సమస్య, అట్టి సమస్యలు ఏవైనను సరే, but crying to you, Lord. అయితే చెప్పుకోలేక మీ యొద్ద ఏడుస్తూ ఉన్నారు ప్రభువా. Save our marriage, Lord. మా వివాహాన్ని భద్రపరచండి ప్రభువా. Heal, Lord. స్వస్థపరచండి ప్రభువా. Let the love of God move into the marriage. దేవుని ప్రేమ వివాహములోనికి వచ్చును గాక. Jesus is still healing you. యేసు ఇంకను మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. I break the power of diabetes. చక్కెర వ్యాధి సమస్యని యేసు నామములో నిన్ను బ్రద్దలు చేయిచూ ఉన్నాను. Release them of it, Lord. ప్రభువా, అందులో నుంచి వారిని విడిపించండి ప్రభువా. Sugar come to normal. షుగర్ స్థాయి సహజ సిద్ధమైన స్థాయికి రావాలి. Blood pressure come to normal in Jesus' name. రక్తపోటు యేసు నామములో సహజ సిద్ధమైన స్థాయికి దిగి Thank రావాలి. you, Lord. వందనములు ప్రభువా. Let the breathing become normal. శ్వాస సామాన్యమైన రీతిలో మార్చబడిపోవాలి. Heal and clear the lungs, Lord. తండ్రి స్వస్థపరచండి, ఊపిరితిత్తులను బాగు చేయండి ప్రభువా. Clear the lungs, Lord. ఊపిరితిత్తులను బాగు చేయండి ప్రభువా. Cleanse it, Lord. వాటిని శుద్ధీకరించండి ప్రభువా. Drive away every cancerous spirit. ప్రతి క్యాన్సర్ ఆత్మను పూర్తిగా తొలివేయిచు ఉన్నాం. Drive away the cancerous spirits. క్యాన్సర్ యొక్క ఆత్మనేసు నామములో పూర్తిగా తోలివేయచ్చు ఉన్నాం. Drive it away, Lord. దాన్ని తోలివేయండి ప్రభువా. Rise up, Lord. ప్రభువా పైకి లేవండి. Fill their bodies with your strength. వారి దేహాలను మీ యొక్క బలము చేత నింపండి ప్రభువా. Don't you know that your body is the temple of the Holy Spirit? మీ యొక్క దేహము పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరుగరా? Be filled. నింపబడండి. Let it become pure and holy. అది స్వచ్ఛమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉంచబడనివ్వండి. Disease free. ఇది ఉచితమే. Every cancer in the chest disappear. ఛాతీలో ఉన్న ప్రతి క్యాన్సర్ మాయమైపోవును గాక. Every cancer in every organ disappear. ప్రతి అవయవములో ఉన్న ప్రతి విధమైన క్యాన్సర్ ఇప్పుడే మాయమైపోవును గాక. Tumors disappear. కణుతులు మాయమైపోవాలి. Cysts disappear. సిస్ట్లు మాయమైపోవాలి. Let it all be washed away. అవన్నీ కూడా కడిగి వేయబడాలి. Let it all be cleansed. అవన్నీ శుద్ధీకరించబడాలి. Heal your children, Lord. నీ బిడ్డల్ని స్వస్థపరచండి ప్రభువా. Show them the power of your deliverance. మీ యొక్క విడుదల శక్తిని వారికి చూపించండి ప్రభువా. Jesus has been listening to the problems that you've mentioned in your family life.
మీ కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు మీరు ఎత్తిపట్టి ఉండగా యేసు వాటన్నిటినీ కూడా ఆలకించి ఉన్నారు. Walking into your home as a king right now. ఇప్పుడే మీ గృహంలోనికి మీరు రాజు వలె నడుచుకుంటూ తిరిగి వెళ్ళనై ఉన్నారు. Visiting every room. ప్రతి గదిని సందర్శిస్తూ ఉన్నారు. As he walks, the holiness of God is moving throughout your home. ఆయన మీ గృహంలో సంచారం చేస్తూ ఉండగా పరిశుద్ధత సంచారం చేయుచు ఉన్నది. The deliverance of the Lord is moving through. ప్రభు యొక్క విడుదల మీ ద్వారా కదులుతూ ఉన్నది. The miracle working power of God is moving through. దేవుని అద్భుత కార్యాలు చేయు శక్తి మీ చుట్టూ He ప్రతిబింబిస్తూ is ఉన్నది. bringing a great miracle this morning. ఆయన ఉదయకాలం గొప్ప అద్భుత కార్యములు తీసుకుని వచ్చుచూ ఉన్నారు. Bless your children, Lord. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభువా. Free them of every trouble. ప్రతి సమస్య నుంచి వారికి విడుదలను గ్రహించండి. Free them of every worry. ప్రతి విచారం నుంచి విడుదలను గ్రహించండి. And meet every need according to your riches and glory. మీ మహిమ ఐశ్వర్యం చొప్పున ప్రతి అక్కరను మీరు సంధించండి ప్రభువా. We dedicate our lives and our ministry for it. మా జీవితాన్ని మా సేవను మీకు ప్రతిష్ఠించుకొనుచున్నాము ప్రభువా. Thank you for using us, your children. మీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకే వందనములు. Thank you for the anointing upon us, Lord. మా మీద ఉన్న అభిషేకం కొరకే వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా.